హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం పట్టణంలో ఉన్నాను. అన్నవరం అంటే మనందరికీ తెలిసిందే. నేను నిలబడిన చోట్లోనే 2018లో గీత గోవిందం అనేటటువంటి సినిమాని విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారిని, నిత్యామేనన్ గారిని కలిసి నటించిన సినిమా ఇది. ఇదిగో ఇక్కడే ఆ షూట్ జరిగింది. నిత్యామేనన్ గారికి మరి మన విజయ్ దేవరకొండ గారికి జరిగిన డిస్కషను ఇక్కడే తీశారు. మరి ఆ షాట్ చూశారు కదా. వెనక వైపు నుంచి కొండ మీదకి వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈ కొండ షెడ్ ఉంది చూసారా, యారో మార్క్తో చూపించాను. అది అప్పట్లో ఇదిగో హీరో ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ గారితో ఇక్కడ షూట్ జరిగింది. ప్రస్తుతం మరి ఇది ఎక్స్టెన్షన్ ఉంది షెడ్. ఇది 2018లో ఈ ఎదర షెడ్ లేదనమాట. ఇక తర్వాత గుడి లోపలికి వచ్చేసాం. ఈ గుడి లోపల ఇది ఉచిత దర్శన్ కాంప్లెక్స్ ఉంది. ఈ రెండింటి మధ్యన కూడా గీత గోవిందంలో కొన్ని సన్నివేశాలని షూట్ చేశారు. ఇప్పుడు మీకు ఆ క్లిప్ చూపిస్తాను. ఇదిగో ఇది మరి ఆయన చూస్తున్నారు, విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు కదా. ఇది అదే ప్లేస్ అనమాట, రెండింటి మధ్యన ప్లేస్. ఇదిగో హీరోయిన్కి హీరోకి విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన్న గారి మధ్యన జరిగిన డిస్కషన్ కూడా ఈ ప్లేస్లో తీశారు. ఆ తర్వాత గుడికి ముందు భాగంలో కుడివైపున పెద్ద విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది. వెనకాల గోపురం కనపడడం చూశారు కదా. ఈ ఖాళీ స్థలంలోనే మరి వచ్చినటువంటి యాత్రికులు కూర్చుంటారు. ఇది క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి ఆలయం. ఇక్కడ ఇదిగో వెనకాల చూస్తున్నారు కదా. గతంలో ఈ విధంగా మెష్ అది ఉండేది కాదు. మరి అక్కడ శంకరాభరణం మూవీలో అల్లు రామలింగ గారితో కొన్ని సన్నివేశాలు షూట్ చేయబట్టే 1979లో వచ్చింది కదా అది. ఇక ఈ క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి ఆలయం ప్రక్కనే ఈ స్వామివారి కళ్యాణ మండపం ఉందన్నమాట. ఇది స్వామివారి కళ్యాణ మండపం. స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడల్లా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. చాలా చక్కగా విశాలంగా ఈ అనేక మంది కూర్చుని, వేలాది మంది కూర్చుని స్వామివారి కళ్యాణం దర్శించే అవకాశం మరి ఈ కళ్యాణ మండపం చుట్టూరు కూడా ప్లేస్ ఉందన్నమాట. అదిగో అది వెనకాల ఉన్నటువంటిది క్షేత్రపాలకుడు ఆలయం. ఇదిగో ఇది దూరంగా కళావేదిక. యాత్రికులు మరి దర్శనం చేసుకొచ్చి ఇక్కడ కూర్చుని సేదతీరుతూ ఉంటారనమాట. నిత్యాన్నదానానికి సమయం అయ్యే వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ విధంగా తిన్నగా వెళ్ళిపోతే మనకి నిత్యాన్నదానం కూడా కనిపిస్తుంది. అది చూపిస్తాను. ఇది ఎదరికి చివరికంటే వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీదుగా మనం అన్నదానానికి సత్రానికి వెళ్ళొచ్చు అనమాట. ఇక ఇది మరి మా మిత్రుడు వ్రతం చేసుకుంటున్నారు కదా, ఆ వ్రత మండపానికి వెళ్ళటానికి ఇదే మార్గం. ఇక్కడ క్రింద 8, 9 కళ్యాణ మండపాలు, వ్రత మండపాలు ఉన్నాయన్నమాట. పైనేమో మిగిలినటువంటివి ఉన్నాయి. ఎక్కడ ఖాళీ అయితే అక్కడ మరి భక్తుల్ని కూర్చోబెట్టి సామూహికంగా వ్రతం చేయిస్తూ ఉంటారు. అది ఇందాక చెప్పాను కదా, నిత్యాన్నదానానికి మార్గం అటు. ఇదిగో వ్రత మండపానికి ఈ కుడివైపుకి వెళ్ళాలి. వ్రతానికి కూర్చున్న ముందు భక్తులు కాళ్ళు, చేతులు మరి మొహం చక్కగా కడుక్కొని భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవడానికి వీళ్ళకి మరి భక్తుల కోసం ఇక్కడ ట్యాప్లు కూడా పెట్టారు. అదేమో కొబ్బరికాయలు కొట్టేస్తారు అన్నమాట. వ్రతం తర్వాత కొబ్బరికాయలు కొడతారు కదా, అది ఆ ప్లేస్. అదిగో కొబ్బరికాయలు కొట్టడానికి ఆ ప్లేస్ కూడా ఉంది. అందరూ కూడా ఒక్కొక్కరు వ్రత మండపంలోకి చేరుకుంటున్నారు. చాలా రష్ ఉంటుంది. ప్రతిరోజు కూడా కొన్ని వందల వ్రతాలు జరుగుతాయి ఇక్కడ. రోజుకి మరి ఒకేసారి 1500 మంది కూర్చుని వ్రతం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది వెళ్తున్నారు. అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే, సంపద, విద్య, శ్రేయస్సు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం సాధించడం కోసం భక్తులు ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనమాట. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి అక్కడ చేసే వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా వ్రతాలు జరుగుతుంటాయి. మొత్తం పూజా వ్యవధి 2 గంటలు. మరి ఈ వ్రతం కోసం నేను మనం చెప్పినట్టుగా 9 వ్రత మండపాలు ఉన్నాయి. విశాలమైన హాళ్లలో ఒకేసారి 1500 మంది వ్రతాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ
పండుగ రోజున రాత్రిపూట కూడా వ్రతాలు చేయవలసి వస్తుందని అక్కడ నిర్వాహకులు నాకు చెప్పడం జరిగింది. అదిగో ఆయన నా మిత్రుడు శ్రీకాకుళం నుంచి తెలుగు పండిట్గా చేస్తున్నారు, వచ్చారు. ఆయన కోసం మరి ఇక్కడికి రావడం జరిగిందనమాట. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందేందుకు సత్యనారాయణ స్వామి పూజ నిర్వహిస్తారు. ఈ పూజను భక్తి శ్రద్ధతో చేసి వ్యక్తి జీవితంలో సంపద, అదృష్టం మరియు విలువైనటువంటి వస్తువులు కలిగి ఉంటారు. రోజులు ఏ సమయంలోనైనా స్వామివారి వ్రతం చేయొచ్చట. ఈ పూజ సూర్యగ్రహణం రోజున కూడా చేయొచ్చట. అన్నింటిలో మొదటిది ఇది హిందువులు చేసే ఆచారాల్లో ఒకటి. వ్రతం అయిన తర్వాత ఆ ఉచిత దర్శన కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారన్నమాట. ఈ వ్రతంలో ఈ వయస్సు, లింగభేదం ఏమీ లేదు, ఎవరైనా ఈ పూజని చేయొచ్చు. వితంతువులు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసేయచ్చు. ఇదిగో నేను నుంచున్న ప్లేస్లో గీత గోవిందం సినిమాలో చిన్న షార్ట్ ఒకటి తీశారు. హీరోయిన్కి హీరోకి మధ్య దూరంగా అదిగో ఇద్దరు కూడా మాటలు ఆడుకుంటున్నారు కదా, ఇదే ప్లేస్లో ఆ సన్నివేశాన్ని షూట్ చేయటం జరిగింది 2018లో గీత గోవిందం మూవీలో అనమాట. ఇక మరొక సన్నివేశం కూడా ఇక్కడ జరిగింది. అదిగో మధ్యలో వెన్నెల కిషోర్ గారు, రష్మిక మందన హీరో గారు. దీనికి దిగువనగా వచ్చినట్లయితే ఇక్కడ యాత్రికులు రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేస్, విశాలమైనటువంటి ప్లేస్, చక్కగా షెల్టర్ కూడా వేశారు. వర్షం వచ్చినా ఎండకి కూడా తడవకుండా ఉంది, ఎండ తగలకుండా వర్షానికి తడవకుండా ఉండే విధంగా ఇక్కడ షెడ్ నిర్మించారనమాట. ఇది సత్యనారాయణ స్వామి వారి మెట్ల మార్గం. గతంలో మరి ఇందులోంచి దర్శనం అయ్యేది, ఇప్పుడు మాత్రం ఎవరు కూడా అందులోంచి వెళ్ళినట్లయితే ప్రక్కన ఉన్న క్యూ కాంప్లెక్స్ ద్వారా మాత్రమే దర్శనం ఇస్తున్నారు. ఎదురుగా కుడివైపున కనపడుతుంది చూసారా, అది స్వామివారి నిత్య కళ్యాణ మండపం అన్నమాట. అందులో రోజు భక్తులు ఇక్కడ నిత్య కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది చాలా చక్కగా మంచి కలర్ అది వేసి విశాలంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. రండి చూద్దాం, లోపలికి వెళ్దాం. నేను వెళ్ళిన రోజుని పరకాని సేవ జరుగుతుంది, అంటే డబ్బులు ఏవి కూడా వచ్చినట్టు అమౌంట్ లెక్కిస్తున్నారు. అందువల్ల వేరే చోటికి ఆ రోజుని మార్చారట. ఇక్కడ పరకామని కౌంటింగ్ జరుగుతుంది. మరి ఇది మిత్రులారా, మరి ఒక వీడియోతోటి, అంటే ఈ పార్ట్ 3 తోటి త్వరలోనే మీ ముందుకి వస్తాను. ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 3 తోటి మీ ముందుకి వస్తాను త్వరలోనే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇదిగో ఇక్కడ చూడండి, ఆవు నెయ్యి అని కనపడుతుంది కదా, ఇక్కడ కూడా మరి సినిమాలో ఒక షాట్ తీశారు. అదిగో దేవరకొండ గారు పరిగెడుతున్నారు. ఆ సన్నివేశాన్ని ఇదే ప్రదేశంలో చేశారనమాట. అదే మిత్రులారా, త్వరలోనే అన్నవరం మీద మరొక పార్టీతో మేము ఉందంటాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.